చాలా మందికి తెలియదు. అంటే ప్రెగ్నెన్సీ ఒక ప్లాన్ చేసుకునే ముందు కేర్ తీసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని. హుహు. అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అసలు చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మన దగ్గరకొస్తుంటారు. హ్మ్. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రిజల్ట్ తోటొస్తుంటారు. వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ట్రీట్ చేయడానికి చాలా కష్టమవుతది. ఒక్కొక్కసారి కొన్ని అన్‌కరెక్టెడ్ థింగ్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సొస్తది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ముందే ప్రాపర్ ప్లానింగ్ తోటి గనక వాళ్ళు ఉండుంటే, వాళ్ళకి చాలా వరకు ప్రెగ్నెన్సీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మరీ అండర్ వెయిట్ ఉన్నా, మరీ ఓవర్ వెయిట్ ఉన్నా కొన్ని రకాల సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. అండర్ వెయిట్ ఉన్నప్పుడు బిడ్డ కూడా సరిగ్గా పెరగకపోవడం, ప్రీమెచ్యూర్ డెలివరీస్ కావడం అలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మదర్‌కి జెస్టేషనల్ డయాబెటిస్ రావడం, బీపీ పెరిగిపోవడం, దానివల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గిపోవడం, సిజేరియన్‌కెళ్ళాల్సిన అవసరం రావడం అది జరుగుతుంది. సో, రైట్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 18-24 మెయింటైన్ చేస్తే మంచిది పేషెంట్. అది మనము ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్‌లో వాళ్ళకి చెప్పొచ్చు. తక్కువ వెయిట్ ఉన్నారు, కొంచెం మంచి ఆహారం తీసుకోండి అని న్యూట్రిషనల్ అడ్వైస్ చేయొచ్చు. ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేయండి. అలాగే వాళ్ళకు కూడా ఒక్కసారి న్యూట్రిషనల్ కౌన్సెలింగ్ ఇప్పించి వాళ్ళు అవాయిడ్ చేస్తే వాళ్ళు రైట్ వెయిట్‌కొస్తారో చూసుకొని ఒక కరెక్ట్ వెయిట్‌లో గనక వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్స్‌ని చాలా వరకు తప్పించుకోవచ్చు. అలాగే కొంతమందికి థైరాయిడ్ కాంప్లికేషన్ హ్మ్. ఉంటుంది. అది కరెక్ట్‌గా కంట్రోల్‌లో పెట్టుకొని అంటే టీఎస్‌హెచ్ లెస్ దెన్ 4 కనుక మెయింటైన్ చేస్తున్నప్పుడు కనుక కన్సీవ్ అయితే థైరాయిడ్ వల్ల బిడ్డ మీద వచ్చే ఎఫెక్ట్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో, థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించుకోవాలి. అలాగే గత 3 నెలలుగా వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, హెచ్‌బీఏవన్‌సీ ఆ లెవెల్స్ చేయాలి. అది లెస్ దెన్ 5.5 ఉన్నప్పుడు ఇంకా మాట్లాడితే లెస్ దెన్ 5 ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచి ప్రెగ్నెన్సీ రావడానికి ఏ రకమైన కంజెంటైల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఇవన్నీ ముందు టెస్ట్‌లు చేయించుకోవడం కంపల్సరీ. హ్మ్. చేయించుకొస్తే వాళ్ళకి మంచిది. మూడోదొచ్చేసి ఒకవేళ తక్కువ హిమోగ్లోబిన్‌తో ఉన్నారు. పేషెంట్ 8 గ్రామ్స్, 7 గ్రామ్స్ అంత తక్కువ హిమోగ్లోబిన్‌తో ఉన్నప్పుడు ముందు తన హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవాలి. మంచి హిమోగ్లోబిన్ 10.5-11 గ్రామ్స్ ఇంకా 12 గ్రామ్స్ అలా ఎంత మంచి హిమోగ్లోబిన్ తోటి కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేస్తే బేబీలో అంత మంచి ఎదుగుదల, అంత తక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్య అమ్మాయిల్లో కూడా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవును. కన్జంప్షన్ ఎక్కువవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 మంత్స్ ముందు నుంచే కనుక వాళ్ళు వీటి మూడిటిని తగ్గించుకుంటే అంటే ఆల్కహాల్ తీసుకోవడం గానీ, స్మోక్ చేయడం గానీ ఇవన్నీ తగ్గించుకొని కంప్లీట్‌గా స్టాప్ చేసేసిన తర్వాత ప్లాన్ చేసుకుంటే వాటి వల్ల వచ్చే ఆహ్, ఏమన్నా ఇబ్బందులున్నా గానీ బేబీకి మనం నివారించొచ్చు.